నమస్కారం, వాస్తు యోగికి స్వాగతం. డాక్టర్ కేఎల్ విశ్వకర్మ గారు వారి అపార అనుభవంతో వాస్తు రంగంలో సాధించిన ఎన్నో ఫలితాలను వారి స్వీయ అనుభవాలతో డాక్టర్ కేఎల్ విశ్వకర్మ వాస్తు సైన్సెస్ ఫర్ బెటర్ టుమారోస్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాశారు. ఆ పుస్తక పరిచయ కార్యక్రమంలో పరమ పూజ్య త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామివారు పాల్గొని డాక్టర్ కేఎల్ విశ్వకర్మ గారికి దివ్య మంగళ శాసనాలను అందించారు. సక్సెస్ కోసం కొందరు దాని వెనక పరుగెడుతుంటే సక్సెస్ మాత్రం డాక్టర్ కేఎల్ విశ్వకర్మ గారి అడుగుజాడల్లో నడవటం ఒక గొప్ప విషయం. గత 38 సంవత్సరాల నుంచి పరిశీలించిన ఎన్నో వేల కేసుల్లో ఆయన కనుగొన్న వాస్తు దోషాలు, వాటి పరిహారాలను రేపటి తరానికి అందించాలనే గొప్ప సంకల్పంతో విశ్వకర్మ వాస్తు సైన్స్ ఫర్ బెటర్ టుమారోస్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రచించారు. 2019 మే 4వ తేదీన రవీంద్ర భారతిలో పరమ పూజ్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో ఈ పుస్తకాన్ని ప్రజలకు అంకితమిచ్చారు. వాస్తురంగానికే తలమానికంగా నిలచే విశ్వకర్మ వాస్తు సైన్స్ ఫర్ బెటర్ టుమారోస్ పుస్తకం వాస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేసే వారికి, అలాగే విశ్వవిద్యాలయాల్లో వాస్తు పరిశోధనలు చేసేవారికి ఎంతో ఉపయోగకరమైనది. సో బుక్ రాయడం కారణం ఏంటంటే, నాకున్న ఈ కొద్ది అనుభవంలో, ఈ 32 ఇయర్స్ అనుభవంలో చాలా కేసెస్ చూశాను ప్రాక్టికల్గా. థియరీ ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికల్ ఈజ్ డిఫరెంట్ అని నాకు అనిపించింది. చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి. చాలామంది కూడా ఒక 10 మంది వాస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పర్ట్ అయిపోయిన వాళ్ళని కూడా చూశాను. ఇంకోటి అనిపించింది ఏంటంటే, తెలుగులో చాలా పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో. సో ఇంగ్లీష్లోనే ఎందుకు రాయడం. ఇంకోటి ఏంటంటే, మేబీ పుస్తకం ఒక ఏపీ వాళ్ళకే తెలుసు వాస్తు అంటే ఎక్కువగా. అవుట్ సైడ్ ఏపీ వెళ్ళామనుకోండి, వాస్తు అంటే ఏంటి అని అడుగుతారు. సో టు క్రియేట్ అవేర్నెస్ అవుట్ సైడ్ ఏపీ, అవుట్ సైడ్ ఓవర్ ద సీస్, ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు చదివి ఇంప్లిమెంట్ చేసి బాగుపడతారన్నది నా ఆశ. దే విల్ మేక్ ద టుమారోస్ బెటర్ టుమారోస్. జిజ్ఞాసతో చదవాలనుకునే సాధారణ ప్రజలకు విశ్వకర్మ వాస్తు సైన్స్ ఫర్ బెటర్ టుమారోస్ పుస్తకం వాస్తుపై మంచి అవగాహన, అభిరుచులను ఏర్పరుచుతోందనడంలో సందేహం అక్కర్లేదు. ఈ పుస్తక పరిచయ వేదికపై శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళా శాసనాలను వింటుంటే డాక్టర్ కేఎల్ విశ్వకర్మ గారి అపార అనుభవం, వారి గొప్పతనం, వాస్తు రంగంలో వారు చేసిన విశేష కృషి మనకు ఇట్టే అర్థమవుతుంది. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు శ్రీమాన్ విశ్వకర్మ గారు వారు అందించేటటువంటి ఈ ఫర్ బెటర్ టుమారోస్ పుస్తకం సమాజానికి అంకితం చేయాలి అని వారు కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు ఈవేళ ఆ అవకాశాన్ని కలిగించాడు. చాలా సంతోషిస్తూ వారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన మిగిలినటువంటి వారి యొక్క పరివారానికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ రోజుల్లో వాస్తు అనేది చాలామందికి తెలిసిపోయింది. వాస్తు యొక్క ప్రభావం అమెరికా లాంటి దేశాల్లో ఉండే ఆర్కిటెక్ట్స్ మీద, ఇంజనీర్స్ మీద కూడా ఎంతగా పడేటట్టు తెలుగువాడు చేశాడో అలాంటి తెలుగు వాళ్ళందరికీ మీరు అభినందనలు తెలియజేయాలి. బహుశా వాస్తు అనేటటువంటి దాని అంత అభిమానం ఎక్కువగా తెలుగు వాళ్ళకే ఉన్నట్టు అనిపిస్తుంది. వాస్తు నిజానికి అదొక శాస్త్రం. నిర్మాణం ఎలా ఉండాలి,
ఎలా ఉంటే మంచిది, ఎలా చేస్తే మంచిది, అయితే ఉన్నదాన్ని ఎట్లా సవరించుకుంటే మంచిది, ఇవన్నీ వాస్తులో ఉండేటటువంటి ఎలిమెంట్స్. మేము జనరల్గా మన వాళ్ళని అడుగుతూ ఉంటామండి, ఇల్లు మీరంతా కూడా కట్టుకుంటూ ఉంటారు కదా, దేనికి మీరు ఇల్లు కట్టుకోవాలి? మామూలుగా ఎక్కడైనా పొద్దున్నంతా పని చేసినప్పుడు సాయంకాలం రెస్ట్ పుచ్చుకోవడానికి ఏ రూమ్కి వెళ్ళినా కాసేపు రెస్ట్ పుచ్చుకోవచ్చు, ఎక్కడున్నా విశ్రాంతి పొందవచ్చు. కానీ కేవలం విశ్రాంతి పొందడం, లేకపోతే రెస్ట్ పుచ్చుకోవడం, లేకపోతే చుట్టూ ఉండేటువంటి ప్రకృతి నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడం కోసం మాత్రమే ఇల్లు కాదు. ఇంటి యొక్క పర్పస్ మనిషికి శుభ సంకల్పాలని కలిగించడం కోసం. సంకల్పాలు చాలా కలుగుతూ ఉండొచ్చు కొంతమందిలో. ఏదో ఉత్పద్యంతే విలీయంతే దరిద్రాణం మనోరథాః అంటారు. అంటే సంకల్పాలు నదీ ప్రవాహంలాగా, తుఫాను వచ్చినప్పుడు వచ్చేటటువంటి జల ప్రవాహంలాగా ఎన్నెన్నో పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, క్రమంగా సాగిపోతూ ఉంటాయి. కానీ కలిగిన సంకల్పాలు ఒకటి శుభ సంకల్పం కావాలి, తనకి బాగు కలిగించాలి, తన కుటుంబాన్ని బాగు చేయాలి, తనతో పాటు ఉండేటటువంటి సమాజాన్ని బాగు చేయగలిగేటటువంటి మంచి సంకల్పాలు కలగాలి. సంకల్పాలకు అలాంటి ఉన్నప్పుడే కదా వాడు యోగ్యుడైనటువంటి వ్యక్తిగా మనం గుర్తిస్తాం. కలిగినటువంటి సంకల్పాలని కార్యంలోకి తీసుకురాగలిగేటటువంటి అవకాశము ఏర్పడాలి. ఊరికే సంకల్పాలు మాత్రం బోల్డ్ని కలిగితే లాభం ఏమిటి? కలిగిన ప్రతి సంకల్పం కార్యాన్వితం కావాలి. ఇట్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ టు ఏ పెర్ఫెక్ట్ యాక్షన్. అలా కనుక అయినట్టయితేనే ఆ సంకల్పం సార్థకం. అది కలిగే వ్యక్తి తన జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాడు. ఏ రకమైనటువంటి వాతావరణంలో తానుంటే తనకు కలిగినటువంటి సంకల్పం ఏదైనా అది కార్యాన్వితం అవుతుంది, అంటే సక్రమంగా తన యొక్క ఆచరణలోకి రాగలుగుతుంది అనేది గుర్తించి దానికి తగ్గట్టుగా అది ఏర్పాటైతే అలా వాడు నివసించగలిగేటట్లుగా చేస్తే అది వసతి, అది వాడి ఇల్లు. ఆ రకమైనటువంటి అనుకూల ప్రవృత్తిని అతనికి కలిగించగలిగితే ఆవిడ గృహిణి, ఏ హోమ్ మేకర్. మనందరికీ తెలుసును, స్థానబలిమి కానీ తన బలము కాదయా అన్నాడు మన వేమన గారు. తానుండేటటువంటి చోటు తనకు ఆ రకమైనటువంటి శక్తిని ఇవ్వగలగాలి. ఒక చోటుని మనం అందంగా అమర్చుకున్నప్పుడు ఆ స్థలం మీదకి మనం వెడితే మనలో ఒక మంచి సంకల్పాలు ఏర్పడేటట్లుగా అది ఉండాలి. ఇట్స్ ఎ సైన్స్. ఇది కేవలం ఒక విశ్వాసము అని మనం అనాల్సిన అవసరం లేదు. ఇదేదో మంత్రాలతోటి తంత్రాలతోటి సాగేది అని అనడానికి అవసరం లేదు. ఇట్స్ ఎ సైన్స్ బై ఇట్ సెల్ఫ్. ఆ సైన్స్ నువ్వు సవ్యంగా కనుక నువ్వు సెట్ చేసుకోగలిగితే అది నీకు మంచిది. వారు అందించినటువంటి ఆ గ్రంథంలో వారు చూపించినటువంటి ఆ మెళకువలు అవి గమనించిన తర్వాత వారు సమాజానికి ఏదో ఉపకారం చేయాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప కేవలం వ్యాపార ధోరణితోటి చేసేటటువంటి కార్యం కాదు అని అనిపిస్తోంది. వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.